దానికి సంబంధించినటువంటి వివేకానంద గారు లెటర్ రాసినారన్నది దగ్గర నుంచి మొత్తం దాచిపెట్టి సాక్ష్యాలన్నీ దాచిపెట్టేసి అతని దగ్గర పెట్టేసుకొని మొత్తం డైవర్ట్ పాలిటిక్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలి, వివేకానంద రెడ్డి గారి కేసు అంతా కూడా అవినాష్ రెడ్డి గారి మీద వేయాలి, లేకపోతే భారతి గారి మీద వేయాలి. ఈ రకంగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ అనీవెన్ గా వెళ్ళారు. ప్రాపర్ గా వెళ్ళలేదు కాబట్టి ఇదంతా ఇన్నాళ్ళు డిలే పడతా ఉంది, ఇదంతా తప్పుడు మార్గంలో వెళ్తా ఉంది. పద్ధతి ప్రకారం వెళ్ళినట్టయితే ఎప్పుడో దోషులు బయటపడేవారు. వాట్ ఈజ్ ఫ్యాక్ట్ అనేది ఇప్పటికల్లా ఓసలు లెక్క పెడుతుండేవాళ్ళు దానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. రైట్, ఒకసారి బయట చూద్దామండి ఆమె ఏం మాట్లాడారో చూద్దాం. రంగన్న గారి భార్య. 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు, చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినట్టు పెట్టినారు. మేము ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటోళ్ళు పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. మేము ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లలు పిలుచుకో, ప్రతిదానికి ఆ ఎప్పకు ఒక్కరవ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపని వచ్చాం, నీ పిల్లలు పిలుచుకొచ్చుకోపో. మేము నాకెవరు పెడతారు, మాకు ఎవరు సహాయం చేసినారు, ఎవరు అదే పింఛన్ అంటే 3000 లెక్క డైపర్లకు అవుతుంది, 3000 లెక్క డైపర్లకు అవుతుంది. అవు 4000 తిండి ఏం తినాలా? రైట్, నాగార్జున గారు చూశారు కదా పోలీసుల వైఫల్యం అని చెబుతా ఉంది. రైట్ రైట్, అదే ఆవిడ చెప్పారు. ఒకసారి నాగార్జున గారు మాట్లాడతారండి. నాగార్జున గారు, వైసీపీ ఏమైనా అనుమానాలు ఉన్నాయా? వైసీపీ లీడర్లు ఆ జెండా వేసుకోవడంలో వాళ్ళకి చంద్రముఖి ఏమైనా ఒంట్లోకి వచ్చిందో నాకు అర్థం కాదు సార్. మాట్లాడేటప్పుడు మనకు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చంపి మీరు ఇది చేసి వాళ్ళు ఎవరు చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పటికీ పులివెందులు వెళ్తే ఎవరు చెప్పారయ్యా అంటే ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. గడప గడపకి వెళ్ళి అడగండి, మీ ప్రోగ్రామే కదా, గడప గడపకి వెళ్ళి హూ కిల్ బాబాయ్ అని అడగండి, ఎవరి పేరు చెప్తారు చూడండి. అది అందరూ తెలుసుకోండి. మీరు ఆ జెండా వేసుకోవాలి, మీకు చంద్రముఖి కానీ ఇంకొక అమ్మోర్తలు ఏమైనా ఒంట్లోకి వచ్చింది ఏందండి? నాకు అర్థం కాదు. మీరు మర్డర్ చేసి వేరే వాళ్ళ పేరు మీద వేస్తారు సార్. ఇంకా పోతే ఇప్పుడు ఆవిడ మాట్లాడింది మీరు చూశారు కదా, పోలీసుల వైఫల్యం గురించి ఆవిడ మాట్లాడింది. అవును సార్. మరి మీరు మీ స్టాండ్ ఏంటి అంటే మీరు చూస్తున్నది పిల్లి గుడ్డిదైతే వీళ్ళకి ఏదో చూపించిందండి సార్. అలా ఉంటుంది సార్. ఇందాక టీడీపీ పెద్దలు మాట్లాడతా ఆయన ఏమంటున్నారు, సిబిఐ వల్ల కాదు